అర్ధరాత్రి కలకలం రేగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రిమ్స్లోకి చొరబడి అరాచకం సృష్టించారు. వైద్య విద్యార్థులపై దుండగులు దాడి చేశారు. దుండగులను అడ్డుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యార్థులు గుర్తు తెలియని వ్యక్తులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుల దాడితో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. రిమ్స్ ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. తమకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. రైట్గా ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో అర్ధరాత్రి కలకలం రేగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రిమ్స్లోకి చొరబడి అరాచకం సృష్టించారు. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, అసలు దుండగులు ఎలా ప్రవేశించారు, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అర్ధరాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ మెడికల్ కాలేజీ క్యాంపస్ గేట్ కొంతమంది దుండగులు ఆ గేట్ ను కారుతో ఢీకొట్టి క్యాంపస్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ విద్యార్థులకు అలాగే ఆగంతకుల మధ్య గొడవ జరిగింది. ఆగంతకులు క్యాంపస్ లోకి ప్రవేశించే క్రమంలో ఆగంతకులు అలాగే విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో నవీన్ అనే విద్యార్థిని ఆగంతకులు కారుతో గట్టిగా ఢీ కొట్టడంతో నవీన్ ఎగిరి దూరంగా పడడంతో నవీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఇంకొక విద్యార్థికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆగంతకుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమ్స్ లో జరిగిన కథపై పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు మాత్రం న్యాయం కావాలంటూ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. ఆగంతకులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జ్యోతి, ఇక ఆగంతకులు ఎవరు, ఎందుకు దాడి చేశారు అనే దాని మీద బాధిత విద్యార్థులు ఏమైనా వివరాలు చెప్పగలిగారా? అంటే ఆగంతకులు ఎవరు అనేది మాత్రం విద్యార్థులకు తెలియదు. వాళ్ళు రాత్రి పూట సమయంలో డైరెక్ట్ గా కారును గేట్ లోకి క్యాంపస్ లోకి ఆగంతకులు చొరబడ్డారు. దీంతో విద్యార్థులకు అదేవిధంగా ఆగంతకుల మధ్య అయితే గొడవ జరిగింది. అసలు ఆగంతకులు ఎందుకు కాలేజీలోకి ప్రవేశించారు, ఏదైనా మద్యం సేవించి క్యాంపస్ లోకి ప్రవేశించారా, లేకపోతే ఏదైనా ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకోవడానికి లోపలికి ప్రవేశించారన్న దానిపై కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. జ్యోతి, ఇక క్యాంపస్ లోపలికి ఎలా ప్రవేశించగలిగారు, ఎటువంటి సెక్యూరిటీ అనేది అక్కడ ఉండదా, ఏం జరిగి ఉండొచ్చు? సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం హాస్పిటల్లోకి వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి, అదేవిధంగా రాత్రి సమయంలో వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి బయటికి వస్తూ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ గేట్లు మాత్రం తెరిచి ఉంచారు. దీంతో పోలీసులు
అక్కడ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా అగంతకులు మాత్రం కారు స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ క్యాంపస్ లోకి ప్రవేశించినట్టు తెలుస్తుంది జ్యోతి. అయితే ఇప్పుడు బాధిత విద్యార్థులు ఈ దాడి మీద ఏం చెప్తున్నారు? వారు దాడి చేయడానికి గల కారణాలు ఏమైనా వారు ఊహించగలుగుతున్నారా? ఒకవేళ సీనియర్లు ఎవరైనా ఇలా చేసి ఉండొచ్చు అనే అనుమానాలు ఏమైనా వ్యక్తం చేస్తున్నారా? అంటే విద్యార్థులకు మాత్రం ఇంతవరకు అయితే ఒక అవగాహన అయితే లేదు. ఎందుకంటే అగంతకులు ఎవరు, ఎందుకు వచ్చారు, వాళ్ళు మద్యం సేవించి లోపలికి వచ్చారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా వేరే ఇతర కారణాల చేత లోపలికి ప్రవేశించారన్న దానిపై మాత్రం పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. మొత్తం మీద విద్యార్థులకు మాత్రం ఈ సంఘటనపై ఎటువంటి అవగాహన లేదు జ్యోతి. ఇక పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు ఏమైనా వెల్లడించారా? పోలీసులు మాత్రం ఇద్దరిని అగంతకులు మాత్రం వాళ్ళు మాత్రం ఇద్దరు అగంతకులను వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళు మాత్రం అగంతకులతో విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్ తెప్పించుకొని అది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు ఎందుకు వచ్చారన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.